అందరికీ హాయ్ అండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత అవి బిర్యానీ ఆకు, హోల్ మసాలా, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, షాజీరా అన్నీ వేసి ఒక 4 పచ్చిమిర్చి వేసి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం పసుపు, కారం 4 స్పూన్లు 5 స్పూన్లు కారం వేసుకున్నాండి నేను. తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసాను. మసాలా తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా కొంచెం దంచేసాను. డైజెషన్ తొందరగా అవుతుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. తర్వాత అన్నిటిని కలపాలి. బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి కూడా మళ్ళీ ఒక్కసారి కలపాలి. ఆయిల్తో అయితే ఉప్పు, కారం, మసాలా మంచిగా పడుతుంది చికెన్కి. అది వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ముక్కలకి బాగా పట్టేటట్లు కలపాలి. కలిపిన తర్వాత ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకున్నాను నేను. పెరుగు వేసి కూడా కలపాలి. బాగా ముక్కలకి పెరుగు మసాలా అంతా పట్టేటట్లు కలపాలి. కలుపుకొని మంచిగా ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. కొత్తిమీర వేసి తర్వాత ఆయిల్ అందులో గరం మసాలా ఐటమ్స్ తక్కువ వేసాను, కొంచెం అందులో వేసాను కదా ఆల్రెడీ దమ్కి పెట్టిన దాంట్లో. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పసుపు వేసాను. వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కలుపుతుంది. కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కాస్త వేగనివ్వాలి, పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ కూడా వేసి వేగాలి మంచిగా. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టి మంచిగా చిన్నగా నిదానంగా వేయించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలాలి. కొంచెం పైకి తేలిన తర్వాత కొంచెం వేగనిచ్చాను. వేగిన తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసిన 1 అవర్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసాను తాలింపులో. వేసి మంచిగా వేగనివ్వాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టాలి. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి మూత పెట్టాలండి. మూత పెట్టి స్టవ్ మీద ఉడకనివ్వాలి. పక్కన గిన్నెలో మనం వాటర్ పెట్టుకొని బిర్యానీ హోల్ మసాలా వేసుకొని ఆ వాటర్ బాగా మరగనివ్వాలి, హీట్ అయ్యాలనివ్వాలి. హీట్ అయ్యేలోపు ఇది ఉడికిందా లేదని చెక్ చేసుకోవాలి. పక్కన చికెన్ మంచిగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ కొద్దిగా పోసుకోవాలండి. చిన్న గ్లాస్ మంది వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ కూడా పోసి మంచిగా ఉడకనివ్వాలి. కలిపి మంచిగా దగ్గరగా ఉడకనివ్వాలి. మరీ హైలో పెట్టద్దు, అలానే మరీ సిమ్లో పెట్టద్దు, మీడియం స్టేజ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి. ఉడుకుతూ ఉంటే పక్కన మనం పెట్టినాం కదా అన్నం ఉండటానికి ఉడుకుతుందని చెక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మరగనిస్తే బాగా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసి మరుగుతున్నాయి అంటే ఈ చికెన్ కూడా ఉడుకుతుందా లేదని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ, ఇటు రైస్కి వాటర్ బాయిల్ అవుతుందా అనేసి అది కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను నేను. తర్వాత దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల మందం ఉప్పు వేసాను నేను. 2 స్పూన్ల మందం ఉప్పు వేసి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత మరగనివ్వాలి. మొత్తం హోల్ మసాలా మొత్తం మరిగి వాటర్లో బాగా పట్టాలండి. మరిగిన తర్వాతనే రైస్ వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. లేకపోతే అంత టేస్ట్ రాదు, రైస్ అంత టేస్ట్ ఉండదండి. అందుకని మరుగుతున్నాయా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. ఈ పక్కన చికెన్ కూడా ఉడికిందండి. ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. ఇది కూడా వాటర్ బాయిల్ అయిందండి. ఇంకా మంచిగా రైస్ వేస్తున్నాను. రైస్ వేయాలి. కొంచెం రైస్ వేసుకుంటున్నాను నేను. రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి
కట్టుకున్నట్టు రైస్ మొత్తం. తర్వాత ఉడుకుతుందో లేదో మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను, పొంగిపోతుంది కదా అనేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. రైస్ ఉడుకుతుందండి, స్లో పడుతుంది, కొంచెం గ్యాస్ చిన్నగా వస్తుంది, మంట కొంచెం టైం పడుతుంది, స్లోగా కుక్ అవుతుంది రైస్. 75% కుక్ అవ్వాలండి రైస్. మిగిలిన 25% దమ్ మీద రైస్ కుక్ అవుతుందండి. దీంట్లో ఉడికిన చికెన్కి సిమ్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసాను. ఇది రైస్ ఉడుకుతుంది. ఇది రైస్ ఉడకగానే నేను ఒకసారి కలిపి రైస్ ఎంత క్వాంటిటీ ఉడికిందనేసి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఉడకాలి, ఇంకొక 2 minutes అయితే సెట్ అవుతుంది రైస్. 75% కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒక 50% కుక్ అయింది. కొంచెం ఉడికిన తర్వాత రైస్ బాగా పక్కన మనం దమ్కి పెట్టినాం కదా చికెన్, దాంట్లో ఇవి వేయాలి. రైస్ దగ్గరగా వస్తుందండి, ఉడికినట్లే ఉన్నది. ఇప్పుడు అన్నం కరెక్ట్గా నేను అనుకున్న 75%కి కుక్ అయింది. ఇది వడకట్టి ఇట్లాంటి జల్లిగంట అయితే వాటర్ మంచిగా వంగిపోతుందండి. బిర్యానీకి దమ్కి రైస్ మొత్తం వేస్తున్నాను వడకట్టి. ఇలా వాటర్ తొందరగా వడకట్టిద్దండి. మంచిగా లేయర్ వేసుకోవాలి. రైస్ మొత్తం ఇట్లా వేసుకొని ఈక్వల్గా మొత్తం చేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఒక లేయర్ ఫుడ్ కలర్ కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 layers రైస్ వేసాను. రైస్ వేసి మంచిగా మొత్తం ఉన్న రైస్ మొత్తం వేసేసి ఇది కొంచెం పైన ఫస్ట్ లేయర్ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టాను. గ్యాస్ నేను